ఆయన కర్నూలు ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు వివిధ రకాల క్రైమ్లలో కొన్ని వెహికల్స్ని సీజ్ చేయటం అనేది జరిగింది. సీజ్ చేసినటువంటి వెహికల్స్ని అక్రమంగా వాటిని రిపేర్ చేయించి అమ్మటం అనేది కూడా జరిగింది. ఆ ఇన్సిడెంట్ మీద అప్పుడున్నటువంటి ఏసీపీ అధికారులు ఒక కేసు నమోదు చేశారు. దాంట్లో ఇలియా అనేటటువంటి ఒక డైరెక్టర్, ఒక పెద్ద ఏసీపీ ఆఫీసర్ని కూడా దాంట్లో అపాయింట్ చేశారు. ఆయనని బదిలీ చేయించడం, ఆ కేసును మూసివేయించడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాక దుర్గామాత సొసైటీ, కేపీహెచ్పి పరిధిలో ఉన్నటువంటి ఒక దుర్గామాత సొసైటీలో సుమారు ఒక 500 నుంచి 600 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి 160 ఫ్లాట్లని సర్వే నెంబర్ 168-63లో వాళ్ళ భార్య పేరు మీద, కొడుకుల పేర్ల మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది జరిగింది, ఒక సెటిల్మెంట్ పేరుతోటి. అంతేకాక వీరు రియల్ ఎస్టేట్ పేరుతోటి తన అల్లుని రియల్ ఎస్టేట్లోకి దించి ఈయన సంపాదించినటువంటి అనేక రకాల ఆస్తుల్ని సుమారు 600 కోట్ల రూపాయలు, 600 ఎకరాల భూమి అబ్దుల్లాపూర్ మెట్ మండల్, హయత్ నగర్ అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో ఆయన కర్నూలు ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు వివిధ రకాల క్రైమ్లలో కొన్ని వెహికల్స్ని సీజ్ చేయటం అనేది జరిగింది. సీజ్ చేసినటువంటి వెహికల్స్ని అక్రమంగా వాటిని రిపేర్ చేయించి అమ్మటం అనేది కూడా జరిగింది. ఆ ఇన్సిడెంట్ మీద అప్పుడున్నటువంటి ఏసీపీ అధికారులు ఒక కేసు నమోదు చేశారు. దాంట్లో ఇలియా అనేటటువంటి ఒక డైరెక్టర్, ఒక పెద్ద ఏసీపీ ఆఫీసర్ని కూడా దాంట్లో అపాయింట్ చేశారు. ఆయనని బదిలీ చేయించడం, ఆ కేసును మూసివేయించడం అనేటువంటిది కూడా జరిగింది. అంతేకాక దుర్గామాత సొసైటీ, కేపీహెచ్పి పరిధిలో ఉన్నటువంటి ఒక దుర్గామాత సొసైటీలో సుమారు ఒక 500 నుంచి 600 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి 160 ఫ్లాట్లని సర్వే నెంబర్ 168-63లో వాళ్ళ భార్య పేరు మీద, కొడుకుల పేర్ల మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది జరిగింది, ఒక సెటిల్మెంట్ పేరుతోటి. అంతేకాక వీరు రియల్ ఎస్టేట్ పేరుతోటి తన అల్లుని రియల్ ఎస్టేట్లోకి దించి ఈయన సంపాదించినటువంటి అనేక రకాల ఆస్తుల్ని సుమారు 600 కోట్ల రూపాయలు, 600 ఎకరాల భూమి అబ్దుల్లాపూర్ మెట్ మండల్, హయత్ నగర్ అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో వీరు వాళ్ళ అన్నల పేరు మీద, తమ్ముళ్ళ పేరు మీద రకరకాల వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడబెట్టడం అనేటువంటి జరిగింది. ఒక 16 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఒక బిల్డింగ్ని సిసిఎస్ బిల్డింగ్ కట్టారు. సిసిఎస్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ కమిషనర్ సిసిఎస్ బిల్డింగ్ అని రెనోవేషన్ పేరుతోటి 16 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి డ్రా చేయడం అనేది జరిగింది. కానీ దాన్ని ఖర్చు పెట్టింది 7 నుంచి 8 కోట్ల రూపాయలు మాత్రమే. మిగతా 8 కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి ఒక సిపి, ఇప్పుడున్నటువంటి అవినాష్ మహాంతి అనేటటువంటి వ్యక్తి పేరుతోటి మరి కొన్ని డాక్యుమెంట్లు బిల్స్ని ఫోర్జరీ చేసి వాటిని తీసుకోవడం అనేటటువంటి జరిగింది. 8 కోట్ల రూపాయలు ఒక సిసిఎస్ బిల్డింగ్ రెనోవేషన్ పేరుతోటే తీసుకోవడం అనేటటువంటి జరిగింది. ఇంకా వారు హైదరాబాద్లో సీసీటీవీల సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ల సీసీటీవీల ఫుటేజ్ పేరుతోటి కొన్ని 100 కోట్ల రూపాయలు వారు డ్రా చేసినట్టుగా, అక్రమాలకు పాల్పడ్డట్టుగా రకరకాల ఆరోపణలు వారి మీద ఉన్నాయి. ఇంకా ఇది అగ్రికల్చర్ ల్యాండ్స్ సుమారు ఒక 5,000 ఎకరాల విలువ కలిగినటువంటి భూమిని, 5,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి 106 ఎకరాల భూమిని చేవెళ్ళ, రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళలో కొనుగోలు చేశారు వారి కుటుంబ సభ్యుల పేరు మీద. అంతేకాక ఒక 6,000 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి 74 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 12, 13, 14, 17, 18, 19, 20 అనేటటువంటి సర్వే నెంబర్లలో దామరగిద్ద అనేటటువంటి ఒక ఊర్లే, అంటే చేవెళ్ళ మండలం ప్రస్తుతం ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో వీటిని సుమారు ఒక 15,000 కోట్ల రూపాయలు కలిగినటువంటి ఈ భూమిని 74 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం అనేది జరిగింది. అది డీజీపీ గారి పేరు మీద, మాజీ డీజీపీ గారి పేరు మీద ఉంది.
అంతేకాక ఇదే డీజీపీ గారు సుమారు ఒక 25,000 కోట్ల రూపాయలు విలువగలిగినటువంటి ఒక 100 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 70లో ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపల్లి అనేటటువంటి ఒక ఊర్లే, అది కూడా చెవిల మండలంలోనే విపరీతంగా కెమికల్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీ పేరుతోటి కొని ఆ ఫ్యాక్టరీని దాంట్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఈ డీజీపీ గారు ఒక ఉన్న పెద్ద మేనేజింగ్ పార్ట్నర్గా స్లీపింగ్లో కొనసాగుతూ ఉంటారు. అంతేకాక ఒక 250 ఎకరాల భూమిని నాంచేరి విలేజ్ అంటే చివేల మండలంలో కూడా కొనుగోలు చేశారు. అది దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయల వార్తుంటుంది అనేటువంటిది ఒక సమాచారం. అంతేకాక గ్యాంగ్స్టర్ నైమ్ని ఉపయోగించుకొని ఎక్కడెక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నా, ఎక్కడెక్కడ డిస్ప్యూట్స్ ఉన్నా, ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి విలువ కలిగినటువంటి ఆస్తులున్నా వాటన్నిటిని కూడా సుమారు ఒక 300 ఎకరాల పరిధిలో వీటిని సెటిల్మెంట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ గ్యాంగ్స్టర్ నయం 18 ఎకరాల 5 గుంటల భూమిని రాయగిరి విలేజ్ యాదగిరిగుట్ట మండలంలో సరిచేసి ఇవ్వటం అనేది జరిగింది. ఇంకొక 300 కోట్ల రూపాయలు కలిగినటువంటి ఆస్తులు భువనగిరి, బీబీ నగర్, యాదగిరిగుట్ట, తర్వాత రాయగిరి అనేటటువంటి ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున వీరికి ఆస్తుల్ని కూడబెట్టి ఇవ్వటం అనేటువంటి జరిగింది. వీరు వాళ్ళ అన్నల పేరు మీద, తమ్ముళ్ళ పేరు మీద రకరకాల వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కూడబెట్టడం అనేటువంటి జరిగింది. ఒక 16 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఒక బిల్డింగ్ని సిసిఎస్ బిల్డింగ్ కట్టారు. సిసిఎస్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ కమిషనర్ సిసిఎస్ బిల్డింగ్ అని రెనోవేషన్ పేరుతోటి 16 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి డ్రా చేయడం అనేది జరిగింది. కానీ దాన్ని ఖర్చు పెట్టింది 7 నుంచి 8 కోట్ల రూపాయలు మాత్రమే. మిగతా 8 కోట్ల రూపాయలు అప్పుడున్నటువంటి ఒక సిపి, ఇప్పుడున్నటువంటి అవినాష్ మోహంతి అనేటటువంటి వ్యక్తి పేరుతోటి మరి కొన్ని డాక్యుమెంట్లు బిల్స్ని ఫోర్జరీ చేసి వాటిని తీసుకోవడం అనేటటువంటి జరిగింది. 8 కోట్ల రూపాయలు ఒక సిసిఎస్ బిల్డింగ్ రెనోవేషన్ పేరుతోటే తీసుకోవడం అనేటటువంటి జరిగింది. ఇంకా వారు హైదరాబాద్లో సీసీటీవీల సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ల సీసీటీవీల ఫుటేజ్ పేరుతోటి కొన్ని 100 కోట్ల రూపాయలు వారు డ్రా చేసినట్టుగా, అక్రమాలకు పాల్పడ్డట్టుగా రకరకాల ఆరోపణలు వారి మీద ఉన్నాయి. ఇంకా ఇది అగ్రికల్చర్ ల్యాండ్స్ సుమారు ఒక 5,000 ఎకరాల విలువ కలిగినటువంటి భూమిని, 5,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి 106 ఎకరాల భూమిని చేవెళ్ళ, రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ళలో కొనుగోలు చేశారు వారి కుటుంబ సభ్యుల పేరు మీద. అంతేకాక ఒక 6,000 కోట్ల రూపాయలు కలిగినటువంటి విలువ కలిగినటువంటి 74 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 12, 13, 14, 17, 18, 19, 20 అనేటటువంటి సర్వే నెంబర్లలో దామరగిద్ద అనేటటువంటి ఒక ఊర్లే అంటే చేవెళ్ళ మండలం ప్రస్తుతం ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో వీటిని సుమారు ఒక 15,000 కోట్ల రూపాయలు కలిగినటువంటి ఈ భూమిని 74 ఎకరాల భూమిని కొనుగోలు చేయడం అనేది జరిగింది. అది డీజీపీ గారి పేరు మీద, మాజీ డీజీపీ గారి పేరు మీద ఉంది. అంతేకాక ఇదే డీజీపీ గారు సుమారు ఒక 25,000 కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి ఒక 100 ఎకరాల భూమిని సర్వే నెంబర్ 70లో ఇబ్రహీంపల్లి అనేటటువంటి ఒక ఊర్లే, అది కూడా చెవిల మండలంలోనే విపరీతంగా కెమికల్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీ పేరుతోటి కొని ఆ ఫ్యాక్టరీని దాంట్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఈ డీజీపీ గారు ఒక ఉన్న పెద్ద మేనేజింగ్ పార్ట్నర్గా స్లీపింగ్లో కొనసాగుతూ ఉంటారు. అంతేకాక ఒక 250 ఎకరాల భూమిని నాంచేరి విలేజ్ అంటే చివేల మండలంలో కూడా కొనుగోలు చేశారు. అది దగ్గర ఒక 30,000 కోట్ల రూపాయల వార్తుంటుంది అనేటువంటిది ఒక సమాచారం. అంతేకాక గ్యాంగ్స్టర్ నైమ్ని ఉపయోగించుకొని ఎక్కడెక్కడ ల్యాండ్ మైన్స్ ఉన్నా, ఎక్కడెక్కడ డిస్ప్యూట్స్ ఉన్నా, ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి విలువ కలిగినటువంటి ఆస్తులున్నా వాటన్నిటిని కూడా సుమారు ఒక 300 ఎకరాల పరిధిలో వీటిని సెటిల్మెంట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ గ్యాంగ్స్టర్ నయం
18 ఎకరాల 5 గుంటల భూమిని రాయగిరి విలేజ్ యాదగిరిగుట్ట మండలంలో సరిచేసి ఇవ్వటం అనేది జరిగింది. ఇంకొక 300 కోట్ల రూపాయలు కలిగినటువంటి ఆస్తులు భువనగిరి, బీబీ నగర్, యాదగిరిగుట్ట, తర్వాత రాయగిరి అనేటటువంటి ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున వీరికి ఆస్తుల్ని కూడబెట్టి ఇవ్వటం అనేటువంటి జరిగింది. అలా సేల్ డీడ్స్ని యూనిలాటరల్ క్యాన్సిలేషన్ కింద చేయించటం పాల్పడి వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తిని గ్రాప్ చేయటం అనేటటువంటి జరిగింది. అంతేకాక ఈ డీజీపీ గారి బ్రదర్ ఎన్ఎస్పిలో ఎస్సీగా సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేయటం అనేది జరిగింది నాగార్జున సాగర్. అదే వట్టినాగులపల్లిలో రామచంద్రారెడ్డి వీరి బ్రదర్ పేరుతోటి ఒక 12 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ లావుని పట్ట భూముల్ని ఆయన పేరు మీద రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది జరిగింది. ఇట్లా ఒకటే కాదు, నయీం అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ని ఉపయోగించి ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ల్యాండ్ మైన్స్, తర్వాత పెద్ద పెద్ద ఇష్యూస్ అన్నింటిని కూడా గ్రాప్ చేయటం, గ్యాదర్ చేయటం, వాటన్నిటిని కూడా తీసుకోవటం అనేటటువంటి ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. అందుకనే ఒక అంత పెద్ద స్థాయిలో పనిచేసేటటువంటి ఒక డీజీపీ మీద ఇట్లాంటి ఆరోపణలు రావటం దురదృష్టకరమైనటువంటి అంశం. వారు ఈ రకంగా ఆస్తులు సంపాదించుకోవడానికి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పెద్దలు, నాయకులు, మంత్రులు అందరూ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించారు. తర్వాత డిపార్ట్మెంట్లో చాలామంది ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది ఫాలోవర్స్ని పెట్టుకొని విపరీతంగా ల్యాండ్ సెటిల్మెంట్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సమీకరించాడు. దాంతో ఆస్తులు కొన్నాడు. దాంతో విపరీతంగా ఈ ల్యాండ్ మైన్స్ని తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇలా దగ్గర 80 నుంచి 1,00,000 కోట్ల రూపాయలకు తన ఆస్తులు కలిగి ఉండనటువంటిది ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అందుకనే ఇట్లాంటి ఈ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ మీద యాక్షన్ తీసుకోవాలని, ఎంక్వైరీ చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, తర్వాత డీజీపీ యాంటీ కరప్షన్ బ్యూరోలకు కంప్లైంట్ పెట్టాను. అంతేకాక ఈ రాష్ట్ర గవర్నర్ కూడా కంప్లైంట్ పెట్టాం. దీని మీద విచారణ చేయాలి, ఆయనకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తుల మీద విచారణ చేయాలి. ఆయన డీజీపీగా ఉండి, సిపిగా ఉండి, రకరకాల పొజిషన్లలో ఉండి ఆయన చేసినటువంటి అనేక అక్రమాల మీద చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన మీద ఉండేటటువంటి ఒక రకమైనటువంటి ఆరోపణలన్నింటినీ కూడా భాస్కర్ నేను హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి ఎక్స్ డీజీపీ మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు, ఆయన మీద కొన్ని ఆరోపణలు మా దృష్టికి వచ్చినాయి. దీని మీద ఒక న్యాయవాదిగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గవర్నర్ తమిళసై గారికి, తర్వాత ఈ రాష్ట్ర డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, యాంటీ కరప్షన్ బ్యూరో వీళ్ళందరికీ ఒక రిప్రజెంటేషన్ చేసినాం. ఏంటి అని అంటే, ఈ ఎక్స్ డీజీపీ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్టుగా మాకు ఆధారాలు ఉన్నాయి. ఇట్లాంటి వ్యక్తిని మరి చైర్మన్గా పెట్టడం, ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, దాని మీద అతని మీద ఉన్నటువంటి ఆరోపణల మీద విచారణలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వీరు సిపిగా, డీజీపీగా పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ రకాల హోదాలలో పెద్ద ఆఫీసర్గా పనిచేయటం అనేది జరిగింది. వారు ఈ దేశంలోనే రిచెస్ట్ డీజీపీగా పేరు పొందారు. ఆయన పదవి కాలంలో అనేక అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఆయన విపరీతంగా నయీం అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ తోటి రకరకాల హత్యలు చేయించడం, ల్యాండ్ సెటిల్మెంట్ చేయించడం, ఇబ్బందులు పెట్టడం,
ఆస్తుల్ని కూడబెట్టినట్టుగా దగ్గర దగ్గర 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తులు బినామీల పేరుతోటి, ఆయన కుటుంబ సభ్యుల పేరుతోటి, భార్య పిల్లల పేరుతోటి, ఆయన ఫాలోవర్ల పేరుతోటి, అన్నలు తమ్ముళ్ళ పేరుతోటి, అన్నల కొడుకులు తమ్ముళ్ళ కొడుకుల పేరుతోటి, బిడ్డల పేరుతోటి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయటం, తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం, రకరకాల రియల్ ఎస్టేట్ కంపెనీలలో డెవలపర్స్కి వాళ్ళు తీసుకున్నటువంటి ఆస్తుల్ని ఇవ్వటం, తద్వారా 1,000 కోట్ల రూపాయలు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ సంపాదించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సౌందర్య సినిమా యాక్టర్ వట్టినాగులపల్లిలో సర్వే నెంబర్ 186లో సుమారు 11 ఎకరాల 36 గుంటల భూమిని ఆమె అన్న కేఎస్ అమర్నాథ్ అనేటటువంటి పేరుతోటి కొనుగోలు చేయడం అనేది జరిగింది. ఆమె పేరు మీద పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఆయన పేరు మీద కేఎస్ అమర్నాథ్ పేరు మీద రిజిస్ట్రేషన్స్ అయినాయి. అయితే ఏంటంటే ఈ భూమిని కావాలని చెప్పేసి మహేందర్ రెడ్డి గారు అడగటం అనేది జరిగింది. వాల్యుబుల్ ప్రాపర్టీ నాకు ఏమంటే ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోతే ఈ సౌందర్య బ్రదర్ కేఎస్ అమర్నాథ్కు భూమి అమర్నాథ్ పేరు మీద ఎవరైతే భూమి అమ్మిండ్రో ఒక ఆయన వివి రమణ అనేటువంటి ఒక వ్యక్తి ఆయనను పట్టుకొని ఈయనకు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా ఒక లిటిగేషన్ చేయించి పాత తేదీలలో కొన్నట్టుగా డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆ వివి రమణని బలవంతంగా బెదిరించి అదిరించి మహేందర్ రెడ్డి గారి పేరు మీద వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ సేల్ డీడ్స్ చేయించుకోవడం జరిగింది. ఇంకా గమ్మత్ ఏంటంటే కొన్ని ఎకరాల భూమి కేఎస్ అమర్నాథ్ అనేటటువంటి సినిమా యాక్టర్ సౌందర్య బ్రదర్ పేరు మీద భూమి ఉంటే ఆయన లేకుండా ఆయన బదులు వేరే మనిషిని పెట్టి ఆయన సంతకాలను ఫోర్జరీ చేసి మొత్తం 11 ఎకరాల 33 గుంటల భూమిని ఈ డీజీపీ మహేందర్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఆ తర్వాత వేరే వాళ్ళకి సంబంధించినటువంటి బినామీల పేరు మీదకి బదిలీ చేయటం,